దొంగలంటే ఎట్లుంటారు? సూటి పెట్టిన ఇంట్లో సొర్రిండ్రా అంటే ఏడ ఏమున్నాయో ఎంకులాడుకొని బంగారం పైక మూట కట్టుకొని అవతల పడతారు. దుఃఖం దోసుకోవాలన్నా, ఏటీఎంల పైకం ఎత్తుకపోవాలన్నా, గుడిలో ఉండి ఊడ్చుకోవాలన్నా పోయినామా పని చూసుకున్నామా ఎవ్వలకు చిక్కకుండా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంటది. కానీ ఓ దొంగ అన్నట్ల చెయ్యలే. ఇంతకు ఎండ్లకు సొర్రిండు, అటెనక ఏమైందో చూడండి. అయ్యో తమ్ముడు అప్పుడే అవుట్ అయినట్టుండు. లే అని ఎంత లేపినా లేస్తలేడు. ఎంబటే దవాఖానికి వేసుకపోయిండ్రు. ఇంతకు మనోడు చేసిన కమాయి ఏందో ఎరికేనా? రేకులు జరిపి చిన్నగా వైన్స్ లకు దిగిండు. ఇన్నని మందు బాటలు సంచిలేసుకున్నాడు. పోతపోతూ ఉత్తగెందుకు పోవాలి, ఇంత వేసుకొనే పోదామని ఓ కీస మూత తీసి కుమ్ముడు పెట్టిండట. అదనుకు నీళ్లు లేవాయే, కచ్చగుద్దే వరకు సోయి తప్పి వైన్సుల్నే పన్నాడు పరాకతిగా. తెల్లారి ఓనర్ షటర్ తీసే వరకు ఏమున్నది, సోయి లేకుండా పండుకున్నాడు మోతవారి. ఎమ్మటే పోలీసులకు మతలబు పంపితే వచ్చి దవాఖానకి వేసుకపోయిర్రట. మెదక్ జిల్లా నార్సింగ్ లో జరిగింది ఇట్లా. ఎవడన్నా పోయిన పని చూసుకొని అవతల పడతారు కానీ లోపటినే సిట్టింగ్ వేసిండంటే ఎంత దూపం మీద ఉన్నాడో. సంచిలీనని చదువుకుంటివి, బయటికి పోయేదాకా నాగక అగడబడ్డట్టు చేస్తే అసలుకే ఎసరు వచ్చే. ఈ గ్రౌండ్ లేకుండా పని చేస్తే ఇసుకపోయినట్టాయగా తమ్మి.